నమస్తే, సత్సంగానికి శుభస్వాగతం. మాస్టారి పాదాలకు ప్రణామాంజలి. ఈ ఆదివారం నాటి సత్సంగానికి మరొక్కసారి మీ అందరికీ, మీలో ఉండే పరమాత్ముడికి ఆహ్వానం పలుకుతూ సత్సంగం చేసుకున్నాం. భరద్వాజ మాస్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి, మనం ఎక్కడా సాధారణంగా ప్రపంచంలో చూడని అరుదైనటువంటి మానవోత్తముడు. ఆయన గురించి చెబుతాను. ప్రపంచానికి ఆయన సాయిబాబా భక్తులుగానో, రచయితగానో, ఇంగ్లీష్ ప్రొఫెసర్గానో ఇలా తెలిసి ఉండవచ్చు. ఆయనలో ఒక విశిష్టమైన అద్భుత కోణం ఉంది. దాన్ని ఈరోజు చెప్పుకుందాం. అది మనం గ్రహించినది, అనుభూతి చెందినది, ఎంతో కాలం పారవశ్యం పొందిన అనుభూతి. అదేమిటంటే, ఆయన ఏదైనా ఒక పనిని బుద్ధితో, హృదయంతో ఆలోచించి నిశ్చయించుకుంటారు. ఆ నిశ్చయించుకున్న దానిలో ఎంతగా లీనమై తత్పరంగా ఉంటారంటే, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అదే ఆచరిస్తారు. అది ఆయనలో ఒక ప్రత్యేకమైన గుణం. ఆయన నిర్ణయించుకున్నటువంటి చేపట్టిన ఉద్యమం పేరు సత్సంగం. ఈ ఆధునిక ప్రపంచంలో మానవులకు మేలు చేయగలిగేది సత్సంగం. సత్సంగం అంటే సత్ అంటే మంచి, సంగమం అంటే కలయిక. దేంతో? మొట్టమొదట నీతో నువ్వు, నీలో నువ్వు, నీ పక్క మనిషితో, నీ చుట్టూ ఉండే అందరితో ప్రతి నిమిషము నీవెలా నిన్ను నువ్వు మలుచుకోవాలో, ఉండాలో అనే రీతిని ప్రేరేపించేది సత్సంగంగా చెప్పుకోవచ్చు మనం. సరే, మాస్టర్ గారు ఎలా ఉండేవారు? ఉదయాన్నే మనం వెళ్ళాము, ఆయన పూజ చేస్తుంటారు. అనన్య భావనతో ఆయన ఏం చేస్తుంటారు? మంత్రాలు చదువుతుంటారు, వైదిక మంత్రాలు. ఇప్పుడు ఆయన చేసే పూజ సాయినాథుల వారికి, తన గురువుకు కనుక పురుష సూక్తంతో కలిపి చేస్తారు, వైదికంగా చేస్తారు. అదేవిధంగా కొన్ని స్తోత్రాలు అవి చదువుతారు. అయితే ఆయన దగ్గరికి పోగానే మన మనసు అంతవరకు మన మాట ఎప్పుడు వినంది అక్కడ వినటం ప్రారంభిస్తుంది. కారణం ఏంది? ఆయన ఆవరణలో మనకు వెళ్ళిపోయాం. మానసికమైన మనో ఆవరణలోకి మనం వెళ్ళాం కదా. ఒకసారి అయస్కాంత శక్తికి ఆకర్షించబడ్డట్టు మనసు స్థిరమైపోయి ఎదురుగా స్పష్టంగా బాబా పటం కాదండి, సాయిబాబా మన మనోనేత్రానికి ఆయన సాన్నిధ్యం గోచరిస్తుంది. అలా కనిపించగానే మనం చాలా సునాయాసంగా సాయిని తలుచుకోగలుగుతాం, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలుగుతాం. మాస్టర్ గారు ధీర గంభీరంగా, నెమ్మదిగా, ఒక పద్ధతిగా ఒక మంత్రం తర్వాత ఒక మంత్రం చెప్తూ ఉంటారు. క్రమంగా ఆ భావం అర్థమయ్యాక ఆ అర్థం కూడా మనం లయించి అలా ఆనందిస్తూ ఉండగలం. ఒక ఆనంద ప్రవాహంలాగా ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడి కళ్యాణ గుణాలను సద్గురు కళ్యాణ గుణాలుగా ఆయన నామావళిగాను, అంగపూజగాను ఇలా చేస్తారు. అవన్నీ కూడా లోపల అద్భుతమైన భావనాస్రవంతిగా అట్లా కొనసాగుతాయి. టైం తెలియదు, అరే అయిపోయిందే అనిపిస్తుంది. ఇది ఒక సాన్నిధ్య ప్రభావం ఆయన ఒక పని చేసేటప్పుడు. అట్లా కాకుండా ఒక్కసారి ఆయన ఏం చేస్తారో తెలుసా? ఏం మాట్లాడరు, గమ్ముగా ఉంటారు.
ఒకవేళ చూస్తే మన వైపు చూస్తారు, లేకపోతే సాయి వైపు చూస్తారు, లేకపోతే అర్ధనిమీలితుడు. అర్ధనిమీలితం అంటే అర్థం ఏంటంటే రెప్పలతో కళ్ళు కొంతవరకు మూయటం, దాన్ని అర్ధనిమీలితం అంటారు. యోగశాస్త్రంలో ఒక మార్గం. అంటే అనవసరంగా ఈ ప్రపంచాన్ని చూడకుండా అటంచిపి కళ్ళు మూసుకోకుండా ఉండటం అర్ధనిమీలితంలో జరిగే పని. అలా ఉంటారు అంతే. ఒకసారి అన్ని దిశలకు ఆయనకు సంబంధించిన ఒక ప్రేమ ప్రసారం అనుకుంటా నేనైతే. అది అట్లా ప్రసరించగానే మనం ఆయన ప్రేమ పరిష్వంగంలోకి వెళ్ళిపోతాం. అబ్బో ఎంత బాగుంటుందో! మాస్టర్ గారి ముఖం ఎన్ని రోజులు చూసినా విసుగు పుట్టదు. మామూలు మనుషులు అయితే కొంతసేపు చూశాక విసుగు పుట్టిపోతుంది. అటెప్పుడు పుట్టేది కాదు. ఒక సమసమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షో విశాలాక్షో లక్ష్మీవాన్ శుభదర్శన అని వాల్మీకి మహర్షి రామాయణంలో రామచంద్ర ప్రభువును వర్ణించినట్టు మనకు మాస్టర్ గారిని చూస్తే బహుశా ఆయన ఇలాగే ఉండుంటారేమో అనిపించేవారు. అట్లా ధీర గంభీరంగా అలా నిశ్చలంగా ఉండేవారు. అప్పుడు మనకేమనిపించేది తెలుసా? మన మనసు నిశ్చలంగా మనకు తెలియకుండానే అలా ఒక రకంగా ఆనంద తరంగితంగా ఉండేది. మనని అనుభూతి చెందటం, కాలాన్ని అనుభవించటం, నిశ్శబ్దాన్ని అనుభూతి చెందటం, సద్గురు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందటం మనకు అబ్బేది. ఇది మౌనంగా ఉన్నప్పుడు ఆయన గారి సాన్నిధ్యం అలా ఉండేది. సరే, ఏదైనా ఒక విషయం మాట్లాడడం ప్రారంభించారు సత్సంగం. ఆయన ఎప్పుడు స్వాధ్యాయ ప్రవచనాభ్యోన్న ప్రమదితవ్యం. తాను తెలుసుకున్నది, తెలుసుకుంటూ ఉన్నది, మనకి తెలుసుకున్నది, తెలుసుకుంటూ ఉన్నది, తెలుసుకోవాలనుకున్నది మూడింటిని చెబుతారు. అది ఎలా ఉంటుందంటే ఆయన తన మనోపరిధిలో మనని తన వెంట చేతులు పట్టుకుని తీసుకుపోతున్నట్టుంటుంది. ఏమి చెప్పినా ఆయన అంత క్షుణ్ణంగా సంపూర్ణంగా చెబుతారు. సరే, ఇక ఆయన ఏ మాట మాట్లాడినా ఆ మాటలో మొదట దానికి సంబంధించిన సిద్ధాంతం, రెండవది దాని దృష్టాంతం, రెండు ఉంటాయి. అంటే ఏమి చెప్పినా ఒక మాట చెబుతారు, ఆ మాటకు సరిపోయినటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది అందులో. ఆ రకరకాల అద్భుతమైన మన మనస్సుకు హత్తుకునే ఉదాహరణలు చెప్పటంలో ఆయన మేటి. కనుక ఎట్టివారికైనా ఆయన ఏం చెబుతున్నారో అది వెంటనే మనసుకు ఎక్కుతుంది. సరే, అది ఎలా ఉంటుందంటే మనం తెలియకుండా ఆయన ఏం చెప్తున్నారో అది వినడం ఆరంభిస్తే అది మనం అయిపోతాం. అందులో ఉండే భావము మనని ఎంతో సంతోషంలోకి ముంచేస్తుంది, సంతోషం కలిగిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే ఏది ఏమైనా మాస్టర్ గారిని వినడం ఒక కళ, ఒక పరిజ్ఞానం, ఒక సంతోషం. మీరు శ్రద్ధగా గన దాన్ని ఆలోచిస్తే వింటే మీకు కూడా అర్థమవుతుంది. సరే, సత్సంగం అన్నారు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఆయన భజన చెప్పేవారు, నామం చెప్పేవారు. 45 నిమిషాల పాటు తాను మమేకమై అనన్యంగా చేసే ఆ పని అయిపోయిందే అనిపిస్తుంది తప్ప ఇంకా కాలేదే అనిపించదు. మొదటి రోజు ఆయన ఏ విధంగా మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై అని చెబుతూ ఉంటే ఆ ధీర గంభీరమైన భక్తియుతమైనటువంటి ఆ ప్రేమాత్మక స్వరం ఇన్ని దశాబ్దాలు దాటి ఈనాటికి కూడా హృదయాంతరంగంలో అలా మేల్కొనే ఉంటుంది. అది ఆయన లక్షణం, స్వభావం. అంటే ఏ పని చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేస్తారు ఆయన. అది మనకు అంతగా హత్తుకుంటుంది. ఆయన అక్కడ భజన చెప్తూ ఉంటే, నామం చెప్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా ఆ పరిమళంతో నిండిపోయినట్టు ఉండేది. మొదట్లో కొద్దిమంది ఉండేది, తర్వాత బళ్ళలో ఎక్కడెక్కడ ఎన్నో రకాలుగా అనేక మంది జనాలు కిక్కిరిసిపోయేవారు. అక్కడేమీ ఒక చిన్న శబ్దం కూడా ఉండదు. ఎందుకని? అందులో లీనం అవుతారు ప్రతివాడు.
సరే, బాగానే ఉంది. ఆయనతో పాటు నడుస్తున్నాం. నడవడం ఒక సాధన. మనలాగా దగ్గరగా ఉండే బిడ్డలందరికీ చెబుతారు ఆయన, నడక ఇలా, ఈ విధంగా నడవడం, ఈ విధంగా స్మరించటం, మనస్సుని ఇలా పెట్టుకోవటం అని చెబుతారు. అది కనుక ఒకసారి అలవాటైతే అది ఎంతగా ఉంటుందంటే మన ప్రతి కదలికను కూడా గమనిస్తూ గొప్ప శాంతితో, సుఖంతో, సంతోషంతో, దివ్యోన్మాదంతో తృప్తిగా, శాంతిగా ఉండవచ్చు, నడవచ్చు. నడక కూడా సాధనే, సంతోషమే, కళయే. సరే, కాలేజీలో వచ్చి పాఠం చెబుతారనుకో, ఆయన ఎంతగా స్పష్టత ఉంటుందంటే, కాలేజీలో ఆయన ఇంగ్లీష్ చెబుతారు కదా, ఏ పేజీలో ఎక్కడ ఆపారో రేపొచ్చి అక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఒకవేళ ఒక నెల రోజులో, కొన్ని నెలలో సెలవు వస్తే తిరిగి వచ్చాక కూడా మనం పోయి ఆయనకి చెప్పి పేజీ తీసి చెప్పేది ఏముండదు. రావడం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మనం ఎత్తుకోవాలి. చిన్న తేడా కూడా ఉండదు. ఎందువల్ల అదే పనిగా చేస్తారా? లేదు, ఆయన మనసులో ఒక పనిగా అనుకుంటే అది అలాగే ముద్రితం అయిపోతుంది. ఒకసారి వారు గన ఒక పని చెప్పడం ప్రారంభిస్తే అందులో ఎక్కడ కూడా చిన్న ఇది కూడా వదలరు. ఒకసారి మాస్టర్ గారి దగ్గర ఎవరైనా ఏదన్నా గన ఒక ఇంగ్లీష్ పాఠం వినేస్తే అది 6వ క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, యూనివర్సిటీ అయినా, ఆ తర్వాత ఎక్కడైనా అది మన సొంతం అయి ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అదేంటి? తగినంతగా, అవసరమైనంతగా చెబుతారు. అందుకని ఆయన ఒక ప్రఖ్యాతమైన, విశిష్టమైనటువంటి ఆచార్యవర్యుడు. సరే, ఈ విధంగా మాస్టర్ ఏం చేసేవారు? ఆయన మాట, ఆయన మౌనం, ఆయన పూజ, ఆయన ప్రార్థన, ఆయన సత్సంగం, ఆయన చేసే ప్రతి పని కూడా ఒక అద్భుతమైన చిత్తశుద్ధితో, అద్భుతమైన రీతిలో ఉండేది. దాని గురించి అది ఒక అద్భుతమైన శక్తిమయంగా ఉండేది, సంతోషంగా, తృప్తిగా ఉండేది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ఒక మాట అనేవారు. గురుచరిత్రలో ఒక కథ ఉందిరా. ఆ కథ ఏమిటంటే, ఒక అతనికి రాజయక్ష్మ అంటే టీబీ వస్తుంది. ఎవరైనా మహాత్ములు తప్ప ఎవరు బాగు చేసే పరిస్థితి లేని రోజులవి, దానికి మందు లేదు. కనుక తల్లిదండ్రులు ఏం చేస్తారు? భార్యని, కొంతమంది మనుషుల్ని ఇచ్చి ఒక బండిలో పంపిస్తారు. వాళ్ళు ఊరు వస్తుంటారు. ఆ మహానుభావుడు అవతల ఎక్కడికో పోయారు అంటుంటారు. చివరి గోదావరి అతను చనిపోతాడు. ఆ శవాన్ని అక్కడే పెట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తానంటే ఆ ఇల్లాలు వెళుతుంది. ఆయన గాణగాపూర్లో భీమా అమరజానది సంగమ క్షేత్రంలో శ్రీగురుడు స్నానం చేసి బయట వస్తాడు. సూర్యుడు అస్తమించబోతుంటాడు. అరుణ గభస్తి బింబము అట్లా అస్తమాద్రి మీద అస్తమించబోతుండే వేళ ఇల్లాలు వచ్చి బాగా విపరీతమైన అలసట, నీరసం, నిస్సత్తువ, చూస్తే ఇక ధూళి దూసరితం అయిపోయి ఉంటుంది ఆ అమ్మాయి. వచ్చి ఆయన పాదాల మీద దేహాన్ని పడేస్తుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, సుపుత్రవతి భవ అంటాడు. అనేటప్పటికి ఆమె ఫక్కు నవ్వుతుంది, అంత బాధలో కూడా. అప్పుడు ఏంటి అమ్మాయి, ఎందుకు నవ్వేవో అంటారు ఆయన గొప్ప ప్రేమగా. అది కాదు మహానుభావ, ఈ ప్రపంచంలో మహానుభావులలో, సద్గురు శ్రేష్ఠులలో తమరున్నారన్నారు. ఈ ఘోరమైనటువంటి ఈ దీనురాలు మీ నోటి వెంట కూడా అబద్ధాన్ని వచ్చేలాగా చేసిందే, నాదెంత దురదృష్టమా అని ఏడవలేక నవ్వుతున్నాను నాయన అంట. అమ్మాయి అట్ట ఉండదే, ఇంతకేమైందంటాడు. నా భర్త చనిపోయాడు, అక్కడ దేహాన్ని పెట్టి మిమ్మల్ని ఒకసారి కనీసం ఆయన తరఫున నమస్కరించి పోదామని వచ్చాను. అరే అట్లా ఉండదురా అంటూ ఆయన ఒక మాట అంటాడు. నేను నా జీవితం అంతా ఏది ఆలోచించానో అది మాత్రమే మాట్లాడాను, ఏది ఆలోచించి మాట్లాడానో అది మాత్రమే చేశాను. అంటే త్రికరణాలు, మనోవాక్కాయ కర్మలు ఎప్పుడు ఇంత కూడా చెదరలే నా చిన్నప్పటి నుంచి. కనుక ఇప్పుడేమో ఉందంటే, ఒకవేళ ఏదన్నా కానీ జరిగితే అది పొరపాటు అయ్యే అవకాశం లేదు. కాబట్టి తల్లి పోయి నీ భర్తను తీసుకురావే. ఆ శవాన్ని దేగానే ఆయన ఉదకం ఇవ్వడం, ఆయన లేవడం, ఇది చరిత్ర అనుకోండి. కనుక మనస్సు, మాట, ప్రవర్తన ఒకే మార్గంలో ఉంటే దానికి ఎంత శక్తివంతం అవుతుందో అని ఋషులు చెప్పిన మాట ఎప్పుడైనా
మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు. అది నిజంగా ఆయనలోనే సాక్షాత్కరించి ఉండేది. ఈనాటి సత్సంగానికి ఇదే భరతవాక్యం. ప్రస్తుతానికి నమస్కారం, సెలవు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम। श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।